మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. తీర ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయి. సముద్ర భూగర్భంలో ఉండాల్సిన అరుదైన జాతి సంపద బయటకు కొట్టుకొస్తోంది, అంతరించిపోయే ప్రమాదంలో ఉందని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. మరొక వైపు సముద్రంలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. ఇలాంటివి కూడా మనం చాలానే వింటున్నాం. ఎప్పటికప్పుడు ఓషన్, సముద్రానికి సంబంధించి సముద్ర భూగర్భంలో జరిగే ప్రక్రియల్లో కానీ అక్కడ ఉన్నటువంటి అరుదైన సంపద పైన విశ్లేషణలు, అధ్యయనాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇదంతా కూడా మనకు తెలియని ప్రపంచం, మనకు తెలిసిన ప్రపంచం మనం చూడగలిగేది మాత్రమే. బట్ సముద్రపు అంతర్భాగంలో నిరంతరం అదంతా కూడా ఒక టెక్నికల్తో కూడిన అంశం, అలాగే నిష్ణాతులు, నిపుణులు తెలుసుకునే అంశాలు. కాబట్టి ఈరోజు అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేయడానికి మనమైతే విశాఖపట్నంలో ఉన్న CISR NIO ఇన్ఛార్జ్ VVSS శర్మ గారితో మాట్లాడి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. జనరల్గా తీర ప్రాంతాలు అంటే బ్యూటిఫుల్ సిటీస్, టూరిస్టులను కూడా ఆకట్టుకునేటటువంటి నగరాలుగా మనం చెప్పుకుంటాం. కానీ ఈరోజు విశాఖ లాంటి సిటీస్ కూడా ఇంత సువిశాలమైన తీర ప్రాంతం కలిగి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా అక్కడ చేంజెస్ చూస్తున్నాం సార్. ఎందుకు సార్ ఈ మార్పులు అనేటివి చోటు చేసుకుంటున్నాయి? యాక్చువల్గా బీచెస్లో మనకి కరెంట్స్ అన్నవి రెండు రకాలుగా ఉంటాయండి. మనకి ఒక 6 నెలలు కరెంట్స్ మనకి నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంటే, ఇంకొక 6 నెలలు సౌత్ నుంచి నార్త్కి వెళ్తాయి. అలా రివర్స్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం మాన్సూన్ సిస్టంలో ఉన్నాం కాబట్టి మనకు మాన్సూన్ విండ్స్ కూడా మనకి వింటర్ టైంలో నార్త్ ఈస్ట్ నుంచి వస్తాయి, సమ్మర్ టైంలో సౌత్ వెస్ట్ నుంచి వస్తాయి. దీనివల్ల కరెంట్స్ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు కరెంట్స్ మనకి నార్త్ వైపు వెళ్తుంటే మనకి కొన్ని చోట్ల కోతకు గురవుతుంది, కొన్ని చోట్ల ఈ ఇసుక అక్కడ మేట కింద వేస్తుంది. అవి రివర్స్ అయినప్పుడు ఎక్కడైతే మేట వేసాయో అక్కడ కోతకు గురవుతుంది, ఎక్కడైతే కోతకు గురైందో అక్కడ మళ్ళీ ఈ ఇసుక మేట వేస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు మనకు కోత కనిపించినా మళ్ళీ నెక్స్ట్ సీజన్లో అది యాక్చువల్గా అది మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది. అది ఇప్పుడు న్యాచురల్గా ఉన్నప్పుడు. దానికి మనం ఇప్పుడు ఏమైనా అడ్డంకులు ఏర్పరిచాం అనుకోండి. ఇప్పుడు అడ్డంకులు అంటే ఎలాంటివి? పోర్ట్స్ కట్టడం కానీ, పోర్ట్ కోసం మనం బ్యాక్ వాటర్స్ అని కడుతుంటాం. అటువంటి ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేసినా, ఏమైనా కోస్టల్లో మార్పులు తీసుకొచ్చినా, శాండ్ మైనింగ్ కానీ ఇలాంటివి ఏమైనా శాండ్ రిమూవల్ చేయడం కానీ ఇటువంటివి ఏమైనా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాలెన్స్లో మార్పులు జరుగుతాయి. సో ఇప్పుడు కోత ఎక్కువ వచ్చి నార్మల్గా ఏమవుతుందంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో మనం ఎక్కడైనా ఇటువంటి బ్యాక్ వాటర్స్ కడితే నార్త్ ఆఫ్ దట్ అక్కడేమో మనకి కోతకు గురవుతుంది. సౌత్లోది అదంతా ఎక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఇది టిపికల్ ఫ్యూచర్. ఎందుకంటే ఎర్త్ రొటేషన్ బట్టి మనకి నార్త్లో మూవ్ అవుతున్నటువంటి కరెంట్స్ని బట్టి మనకి ఇది జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఏం చేస్తామంటే దీనివల్ల పోర్ట్లు కట్టద్దని కాదు, పోర్ట్లు కట్టేటప్పుడు వాళ్ళు యాక్చువల్గా NIOని అప్రోచ్ అవుతారు. మేము ఇంత దూరం మేము ఇలా కడదాం అనుకుంటున్నాం, ఏం చేయాలన్నది. దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి కరెంట్స్ని బట్టి దాన్ని అధ్యయనం చేసి వాళ్ళకి ఒక సజెషన్ చేస్తుంటాం. మీరు ప్రతి ఏడాది అక్కడి నుంచి ఇసుకను తీసి ఎక్కడైతే మనకు కోతకు గురవుతుందో అక్కడ వేయాలని చెప్పి అది ఏ విధంగా చేయాలని ఒక ప్యాటర్న్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ముందుగానే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా పని ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వరకే, దాన్ని మేము మానిటర్ చేసే అది మాకు అధికారం లేదు. ఈ సిస్టమ్ ఎవరు మానిటరింగ్ చేస్తారు? ఈ సిస్టమ్ అంతా యాక్చువల్లీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళు కానీ లేదంటే ఈ స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. కంట్రోలింగ్ అథారిటీకి NIOకి లేదు, ఓన్లీ సజెస్టింగ్ అథారిటీ మాత్రమే. అది కానీ యాజ్ ఇట్ ఈజ్ చేస్తే దానివల్ల పెద్ద ఇబ్బందులు రావడానికి ఆస్కారం లేదు. ఒకవేళ కానీ అందులో కానీ ఏమైనా మార్పులు జరిగితే అనుకున్న దాని ప్రకారం వాళ్ళు చేయలేకపోయినా ఉన్న చోట వేయవలసిన బదులు ఇంకొక చోట వేసినా ఇవన్నీ అగ్రివేట్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి సైక్లోన్స్ లాంటివి వచ్చాయి అనుకోండి. ఇప్పుడు మన హుదూద్ సైక్లోన్ వచ్చిన తర్వాత మీరు చూశారు, సముద్రం ఆల్మోస్ట్ బీచ్ రోడ్ వరకు వచ్చేసింది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే బీచ్లో ఉన్న అప్పుడు కరెంట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, వేవ్స్ కూడా బాగా పెరిగిపోతాయి. మనకి సైక్లోన్స్ వచ్చినప్పుడు ఈ బీచ్లోని ఇసుకంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇసుకంతా లోపలికి వెళ్ళిపోవడానికి ఏమవుతుందంటే అక్కడ మనకి కైండ్ ఆఫ్ మనకి ఎరోజన్ జరిగిపోతుంది. ఇది న్యాచురల్గా జరిగేది.
సో అటువంటప్పుడు కూడా కోత పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే సైక్లోన్స్ వచ్చిన చోట్ల కోతలు ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దాన్ని మళ్ళీ విత్ టైం స్లోగా మళ్ళీ అది ఇసుక మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చి మళ్ళీ అది మళ్ళీ వెనక స్థితికి వచ్చేస్తుంది. విత్ ఇన్ ఒక ఏడాదిలో కానీ ఏడాదిలోపు కానీ రావడానికి Yes. ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు అలా రాకపోతే మనం ఆర్టిఫిషియల్గా లోపల ఉన్న ఇసుకని మనం డ్రెడ్జింగ్ చేసి మళ్ళీ బీచ్లో వేయవలసి ఉంటుంది. ఇవన్నీ న్యాచురల్గా జరుగుతున్నాయి. Yes. ఇవి కాకుండా మనకి ఏమవుతుందంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ నైట్రస్ ఆక్సైడ్ మిథేన్ మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం కదా, వీటిలన్నిటిని మనం పెంచడం వల్ల అట్మాస్ఫియర్ వార్మ్ అవుతుంది. Hmm. ఆబ్వియస్గా అట్మాస్ఫియర్ టెంపరేచర్ పెరిగిందంటే సముద్రం యొక్క టెంపరేచర్ కూడా పెరుగుతుంది. Yes. ఇక్కడ ఎలాగంటే సముద్రం టెంపరేచర్ పెరిగితే నీటికి ఒక గుణం ఉందండి. టెంపరేచర్ పెరిగితే అది ఎక్స్పాండ్ అవుతుంది. Hmm. ఎక్స్పాండ్ అవడం వల్ల ఏమవుతుందంటే నీరు యాక్చువల్గా మనకి ఎక్కడ ఉండవల్ల దానికన్నా పెరిగింది కాబట్టి ముందుకు ముందుకు రావడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ టెంపరేచర్స్ పెరగడం వల్ల మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి గ్లేషియర్స్ మనకి కరుగుతాయి. Yes. దానివల్ల మన గ్యాంజెస్ బ్రహ్మపుత్ర నుంచి వచ్చే వాటర్స్ పెరుగుతాయి. Hmm. మన పోలార్ రీజన్స్లో తీసుకుంటే మన పోలార్ క్యాప్స్లో ఉన్న ఐస్ కూడా కరగడం వల్ల దానివల్ల కూడా కొంత వాల్యూమ్ పెరుగుతుంది. Hmm. అంటే మొత్తం క్లైమేట్ చేంజ్ వల్ల పెరుగుతున్నటువంటి సీ లెవెల్లో 50% టెంపరేచర్ పెరగడం వల్ల జరిగితే డైరెక్ట్గా వాటర్ ఎక్స్పాన్షన్ వల్ల, Yes. మిగతా 50% మనకి ఈ గ్లేషియర్స్ కానీ ఐస్ కానీ కరగడం వల్ల వచ్చేది. Hmm. దీనివల్ల మనకి సీ లెవెల్ పెరిగితే మనకి ఈ వాటర్స్ యాక్చువల్గా ల్యాండ్ పార్ట్ సముద్రంలో కరిగిపోతూ ఉంటుంది. Yes. ఇది ఫైనల్గా ఏమవుతుందంటే దీన్ని ఇలా వదిలేస్తే మొత్తం సముద్రం అంతా మనకి నేల మీదకి వచ్చేసి మొత్తం ఒక ఐస్ బాల్ వాటర్ బాల్లో తయారైపోతుంది. Yes. ఇది కొత్త ఇవి కాదు మనకి. Hmm. ప్రతి 21,000 సంవత్సరాలకు ఒకసారి, ఇటువంటి 21,000 వేల సంవత్సరాలకి సంవత్సరాలకి ఒకసారి మనకి సముద్రం అంతా ఐస్ బాల్ కింద అయిపోతుంది. Hmm. ఇది ఇంతకు ముందు కూడా జరిగింది, అది జరుగుతుంది కూడా ఫ్యూచర్లో. సార్ అంటే ఈ వీటిని ఎట్లా తీసుకుంటాం సార్ రిఫరెన్స్ 21,000 సంవత్సరాల ఓకే, అంటే? అది ఎలా తెలిసింది మాకు? Hmm. దీనికి ఏం చేస్తామంటే మేము సముద్రం కింద ఉన్నటువంటి మట్టి ఉంటుంది కదా, దీన్ని ఒక కోర్ కింద తీసుకుంటే ఒక పైపుని Hmm. కిందకి అలా దింపేస్తాం. దింపేసిన తర్వాత వచ్చిన మట్టిని ప్రతి సెంటీమీటర్ కింద దాన్ని కట్ చేస్తాం. ఆ వచ్చిన మట్టిలో ఉన్నటువంటి కార్బన్ డేటింగ్ చేస్తాం. Yes. సో దాని వయసు మనకు తెలుస్తుంది. దీనికి కొన్ని ఐసోటోపిక్ కానీ కొన్ని కెమికల్ ప్రాక్సీస్ అని ఉంటాయి మనకి. Hmm. టెంపరేచర్ మార్పులకి అది ఎలా ఉంటుందంటే మనకి మీకు తెలిసి ఉంటుంది, కాల్షియం కార్బోనేట్ సీక్రెట్ చేసే ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే కోరల్స్ అంటే బాగా పెద్దవి, అవి కాకుండా ఫొరామినిఫెరా అని చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి సముద్రంలో ఉన్నటువంటి కాల్షియంని కార్బోనేట్ని ప్రెసిపిటేట్ చేసి అవి ఒక షెల్ కింద ఫామ్ చేసుకుని Hmm. ఆ షెల్ లోపల నివసిస్తాయి. ఇది ప్రెసిపిటేట్ చేసేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ ప్రకారం ఆ కాల్షియం ఐసోటోప్స్ కార్బోనేట్ ఐసోటోప్స్ రెండు కలిసినప్పుడు ఒకసారి ప్రెసిపిటేట్ అయిపోతే దాని ఐసోటోప్స్ మారవు. ఓకే సార్. ఆ ఐసోటోప్స్ నెంబరు అప్పుడున్న టెంపరేచర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. Hmm. మనం ఐసోటోప్స్ని చదివితే అప్పుడు ఎంత టెంపరేచర్ ఉందో మనం చెప్పచ్చు. Hmm. అలాగే సెలినిటీ అంటే మీకు ఫ్రెష్ వాటర్ ఏమైనా మరి ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు సముద్రాలు మన రివర్స్ నుంచి ఎక్కువ వాటర్ వచ్చింది అంటే మీకు సెలినిటీ తగ్గుతుంది. Hmm. దానికి కూడా కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, కొన్ని ఐసోటోప్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ఐసోటోప్స్ చదవడం వల్ల మనకి ఇంతకుముందు టెంపరేచర్ ఎలా ఉంది, ఇప్పుడు టెంపరేచర్ ఎలా ఉంది, అలా మొత్తం ఎర్త్ యొక్క హిస్టరీ చెప్పచ్చు. Okay. దీన్ని 9 లక్షల సంవత్సరాల వరకు చదివారు. ఇప్పుడు నుంచి వెనక్కి 9 లక్షల సంవత్సరాల వరకు. సీ వాటర్ ఇట్స్ ఎక్స్పాండ్ ఇదంతా మనం చూస్తాం విశాలమైందని, బట్ ఇది ఒక వాటర్ బౌల్ లా తయారవుతుంది అని చెప్పడం కాదు, వింటం ఒక వింతగా అనిపిస్తుంది. Yes. సార్ 21,000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది అని ఇట్స్ ప్రూవెన్ అంటున్నారు Yes. మీరు. సో అంటే ఈ మార్పులు మనం ఇప్పుడు గత కొంతకాలంగా అని మనం మాట్లాడుకుంటాం, 2-3 లేకపోతే 10 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి వాతావరణంలో మార్పులు, మానవ మనుగడ ఎలా చేంజ్ అయింది. బట్ ఇయర్స్ బ్యాక్ ఎంత మార్పులు జరిగాయి అన్నది సో మనం ఎలా తీసుకెళ్ళగలుగుతాం సార్ పబ్లిక్ లోనికి? అంటే 21,000 సంవత్సరాల ఇదంతా నమ్మేది కాదు,
అని తీసి పడేస్తూ ఉంటాను అనుకోవచ్చు. ఇదంతా ఎలా జరుగుతుందంటే అండి, మనకి ఎర్త్ ఇలా ఉంది కదా, మనకి ఈక్వేటర్ దగ్గర మనకి మ్యాక్సిమం ఎనర్జీ వస్తుంది సోలార్ నుంచి. పోల్స్ దగ్గర మనకి లీస్ట్ వస్తుంది. అందుకనే పోల్స్ కూల్గా ఉంటాయి, మన ఈక్వేటర్ దగ్గర వామ్గా ఉంటుంది. ఈక్వేటర్ నుంచి మన పోల్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఇలా జరగడానికి కారణం ఏంటంటే, మనకి విండ్స్ కానీ కరెంట్స్ కానీ ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్తూ ఉంటాయి. ఈ కరెంట్స్ ఇలా వెళ్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి హీట్ని అవి యాక్చువల్గా పోల్స్కి తీసుకెళ్తున్నాయి. ఏమండి, ఇలా తీసుకెళ్ళడం వల్ల పోల్స్లో ఎంతో కొంత లైఫ్ ఉండడానికి కారణం. ఈ కరెంట్స్ ఆగిపోయానుకోండి, పోల్స్ దగ్గర ఎవరో మనుగడ ఉండదు మనకి. ఇప్పుడు ఏమవుతుంది, హీటింగ్ అన్నది ఇప్పుడు ఎర్త్ వామ్ అవుతుంది అంటున్నాం, ఇది అంతా యూనిఫామ్గా అవటం లేదు. నార్దర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ వామ్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం పాపులేషన్ నార్దర్న్ హెమిస్ఫియర్లోనే ఉన్నారు, సదర్న్లోనే చాలా తక్కువ. ఉన్న కంట్రీస్ కూడా చిన్నవే. సో నార్త్ నుంచి మళ్ళీ నార్త్ రెండు ఆఫ్లు చేస్తే, ఆ నార్దర్న్ మోస్ట్లో యాక్చువల్గా నార్దర్న్ మోస్ట్ ఆఫ్ నార్త్ ఆఫ్ నార్త్ అనొచ్చు మనం. అక్కడ ఇంకా ఎక్కువ వామ్ అవుతుంది. ఎందుకంటే డెవలప్డ్ నేషన్స్ అన్నీ ఆ పైనే ఉన్నాయి. ఇప్పుడు మనం సౌత్ ఈస్ట్ ఏషియా చూసుకుంటే మిడిల్లో ఉన్నాం మనం. ఈ పైన ఉన్నది మోర్ డెవలప్డ్ నేషన్. వాళ్ళు ఎక్కువ CO2 అంతా ముందు నుంచి రిలీజ్ చేస్తున్నారు ఇప్పటి నుంచో. ఇప్పుడు అక్కడ ఎక్కువ వామ్ అవుతుంటే ఏమవుతుంది, మనకి ఈక్వేటర్లో ఉన్న ఈ హీట్ మనకి నార్త్కి వెళ్తుంది అంటున్నాం. ఎందుకు వెళ్తుంది, ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంది, ఇక్కడ తక్కువ టెంపరేచర్ ఉండడం వల్ల టిపికల్ మన ఫిజికల్ ప్రాసెస్లో ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది. ఇది వామ్ అయిపోతుంది. ఇది దీనికి మధ్యన ఉన్న డిఫరెన్స్ తగ్గుతుంది. తక్కువ హీట్ అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు తక్కువ హీట్ అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ఇది మోస్ట్ని కూల్ అవడం మొదలవుతుంది. ఎక్కడ నార్దర్న్ హెమిస్ఫియర్ కూల్ అవుతుంటే మనకి సింపుల్ లా ఒకటి ఉంది, హెన్రీస్ లా అంటాం మనం. హెన్రీస్ లా ఏం చెప్తుందంటే, టెంపరేచర్ తగ్గుతుంటే సాల్యుబిలిటీ ఆఫ్ ద గ్యాసెస్ పెరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి అట్మాస్ఫియర్లో మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి, CO2 కానీ మిథేన్ కానీ నైట్రస్ ఆక్సైడ్ కానీ. ఇప్పుడు నార్త్లో టెంపరేచర్ తగ్గుతుందన్నా, అప్పుడు ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ సముద్రంలోకి వెళ్తాయి, గ్యాస్ తగ్గిపోతుంది. ఏది మెయిన్లీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం నాస్టీ గ్యాసెస్ అంటాం, కానీ అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకపోతే అసలు లైఫే లేదు. ఎందుకంటే మనకి సన్ నుంచి వచ్చినటువంటి లైట్ డైరెక్ట్గా ఎర్త్ని హిట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి అవి మనం ట్రాప్ చేస్తున్నాయి కొంతని, అందుకని మనకు కొంత హీట్ వస్తుంది. అవి కొంత మొత్తంలో కావాలి, అధిక మొత్తంలో ఉంటే మనం వీనస్లో అయిపోతుంది, తక్కువ మొత్తంలో ఉంటే మార్స్లో అయిపోతుంది. మార్స్లో చాలా తక్కువ CO2 ఉంది, వీనస్లో చాలా ఎక్కువ CO2. మన ఎర్త్లోనే మనకి కంఫర్టబుల్ టెంపరేచర్ ఉండేది ఉందండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది తగ్గిపోవడం వల్ల అది మనకి బ్యాక్ రేడియేషన్ తగ్గిపోతుంది, అది కూల్ అవ్వడం మొదలవుతుంది సన్ అక్కడి నుంచి. సో ఎప్పుడైతే టెంపరేచర్ మనకి CO2 కాన్సన్ట్రేషన్ తగ్గిపోయిందో పైన అట్మాస్ఫియర్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, మీకు స్లోగా హీట్ తగ్గిపోతుంది, అట్మాస్ఫియర్ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఫస్ట్ పోల్లో మనకి ఐస్ ఫామ్ అయింది కదా, అలా కిందకు ఫామ్ అవడం మొదలవుతుంది. అలా మొదలై మొత్తం ఎంటైర్ ఎర్త్ అంతా స్నోబాల్ కింద అయిపోతుంది. ఎర్త్ స్నోబాల్ అయ్యిందన్నది అందరికీ తెలుసున్నది. ఇంతకుముందు పాస్ట్లో చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. అది ఒకళ్ళు చేసిందే కాదు, ప్రపంచంలో పనిచేస్తున్న అందరూ ఓషనోగ్రాఫర్స్, ల్యాండ్ మీద పనిచేస్తున్న వాళ్ళు కూడా చూశారు. ఆ పర్టికులర్ టైంలో ఎంటైర్ ఎర్త్లో ఐస్ అన్నది ఫామ్ అయిందని చెప్పారు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, మనిషి ఉన్న తర్వాత మనకి ఇప్పుడు డెవలప్డ్ అయ్యాం మనం. ఇంతకుముందు డెవలప్మెంట్ లేకపోయినా వాళ్ళు బ్రతకడానికి బయోమాస్ అన్నది బర్న్ చేసేవారు. బయోమాస్ అంటే మనకి ఎండిపోయిన మొక్కలు కానీ చెట్లు కానీ వీటిని, దాని నుంచి వచ్చేదంతా CO2. ఈ మార్పులు అప్పుడు చాలా స్లోగా జరిగాయి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ 909 లక్షల సంవత్సరాల వరకు మనం చదివే ఉన్నాం కదా CO2ని. ఈ 9 లక్షల సంవత్సరాల్లో ఎప్పుడు 300 ppm నుంచి CO2 పెరగలేదు. 9 లక్షల సంవత్సరాల క్రితం వరకు. ఇప్పుడు మన దగ్గర ఉన్నదంటే 425 ఉంది. అంటే 125 ppm 9 లక్షల సంవత్సరాల్లో పెరగింది, లాస్ట్ 40-50 ఏళ్ళలో పెరిగిపోయింది. సో ఇప్పుడు మనం అనేది ఏంటంటే,
అలా స్లోగా న్యాచురల్గా జరిగితే 21,000 మన 21 లక్షల సంవత్సరాల్లో జరగవలసినది ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా జరగచ్చు. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా పెంచేస్తున్నాం CO2, ఎందుకంటే డెవలప్మెంట్ వల్ల. సో అందుకని ఇప్పుడు క్యోటో ప్రోటోకాల్ 1980s తీసుకొచ్చారు. ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పిన 2015లో తీసుకొచ్చారు. అన్ని కంట్రీస్ కలిపి, ఎందుకంటే ఏ ఒక్కళ్ళు చేసేది కాదు, ఎందుకంటే మనం రిలీజ్ చేసేది అట్మాస్ఫియర్లోకి. విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో మొత్తం ఎంటైర్ అట్మాస్ఫియర్ కంటామినేట్ అయిపోతుంది. అందుకని ఈ న్యూ ప్రోటోకాల్ తీసుకొచ్చి ఇప్పుడు 193 దేశాలు యాక్చువల్గా దాని మీద సైన్ చేసే, ఇంక్లూడింగ్ ఇండియా. ఎలాగంటే 2030 కల్లా మనం రిలీజ్ చేసిన దాంట్లో 30% తగ్గించాలని CO2. అసలు ప్రపంచం అంతా చెప్పింది అంటే 2050 కల్లా మీరు జీరో ఎమిషన్ చేయాలి. జీరో ఎమిషన్ అంటే ఏంటంటే మొత్తం మనం బర్న్ చేయమని కాదు, 30% సముద్రాలు CO2ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి, 30% ల్యాండ్ మీద ఉన్నటువంటి ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఇవైతే ఎంత అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాయో అంతే రిలీజ్ చేయండి, అంటే నెట్ ఎక్యుములేషన్ జీరో. దాన్ని నెట్ జీరో ఎమిషన్స్ అని అంటాం. అది 2050 కల్లా మనం చేయాలని చెప్పి మన ఇండియా కూడా సైన్ చేసింది. తర్వాత నెగోషియేట్ చేసింది. మేము ఇంకా డెవలపింగ్ నేషన్స్లో ఉన్నాము, ఆ న్యూ టెక్నాలజీస్ రావాలంటే మాకు టైం పడుతుంది కాబట్టి దాన్ని 2070 వరకు అని చెప్పి మనం నెగోషియేట్ చేస్తాం. 2070కి మనం గ్రీన్ ఎనర్జీ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోవాలి. సార్, మీరు చెప్పిన దాంట్లో ఇందాకలో చెప్పారు, గతంలో అయితే చాలా స్లో ప్రాసెస్ ఉండేది కాబట్టి కొంత బ్యాలెన్స్డ్గా వెళ్ళేది. ఇప్పుడు చాలా ఫాస్ట్ గ్రోత్లోకి వెళ్తున్నాం. సో రెగ్యులర్ మన లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ ఈ CO2కి రీజన్ కూడా అవుతున్నాయి సార్? ఇప్పుడు CO2 అనేది మేజర్గా వచ్చేది ఎక్కడి నుంచి అంటే మనకి పవర్ సెక్టార్ యాక్చువల్గా మ్యాక్సిమం. ఎందుకంటే మనం కోల్ వాడుతున్నాం, కోల్ నుంచి ఆల్ దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తాయి. హైడ్రో పవర్లో ఏం చేస్తారు, చాలా మంది క్లీన్ అనుకుంటారు. యాక్చువల్గా హైడ్రో పవర్లో మనం ఏం చేస్తాం అంటే వాటర్ అంతా ఒక రిజర్వాయర్లో స్టోర్ చేస్తాం. వాటర్ని రిజర్వాయర్లో స్టోర్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ అంటే ల్యాండ్ మీద వచ్చే చెత్త చెదారదు అంతా ఉంటుంది చూస్తారు, అవన్నీ మైక్రోబియల్గా అంటే బ్యాక్టీరియా వాటిని డికంపోజ్ చేసినప్పుడు ఆ రిజర్వాయర్లో మిథేన్ కానీ నైట్రస్ ఆక్సైడ్ కానీ CO2 కానీ కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఏ వాటర్ బాడీనైనా స్టోర్ చేస్తే అలాగా దాన్ని ఏం చేస్తారు, టర్బైన్స్లో వేస్తారు. అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఈ గ్యాసెస్ అన్ని వాటర్లో డిజాల్వ్ అయినవి మనంత ఎత్తు నుంచి అలా పాడేసరికి ఒక్కసారిగా అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది ఆ గ్యాసెస్ అంతా. ఆ విధంగా హైడ్రో పవర్. థర్డ్ది ఏంటంటే మన పెట్రోల్ కానీ డీజిల్స్ కానీ వాటిని బంద్ చేయడం వల్ల కూడా మనకి ఈ గ్యాసెస్ వస్తాయి. ఇప్పుడు వీటిలన్నిటిని మనం ఆఫ్ చేయలేం. నేను ఏం చేయగలం అంటే మనం సేవ్ చేయడం. అంటే వీటిని ఎక్కువగా ఉపయోగించకపోతే మనం తక్కువ మందాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఆ విధంగా మనం కొత్త ఎనర్జీ వచ్చే వరకు, అంటే కొత్త ఎనర్జీ అంటే ఇప్పుడు హైడ్రోజన్ ఎనర్జీ అని వస్తుంది, లేదంటే గ్రీన్ ఎనర్జీ, మనకి సముద్రం నుంచి చాలా ఎనర్జీని మనం పుట్టించవచ్చు. ఇప్పుడు కరెంట్స్ ఉన్నాయండి, కంటిన్యూస్గా వాటర్ అనేది ఎలా పుష్ చేస్తూ ఉంటుంది. అదేంటి కెనెటిక్ ఎనర్జీ. దాన్ని మనం కెనెటిక్ ఆర్ మెకానికల్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చుకోవచ్చు. అక్కడ మనకి ఏం గ్యాస్ రిలీజ్ అవట్లే, అంటే మనకి కరెంట్స్ వచ్చే చోట ఏమైనా చిన్న టర్బైన్స్ పెట్టుకోవడం, న్యాచురల్ వే. రెండోది ఏంటి, విండ్స్ ఉన్నాయి. ల్యాండ్ మీద ఉండే విండ్స్ యాక్చువల్గా చాలా తక్కువ ఇంటెన్సిటీతో ఉంటాయి, ఎందుకంటే ఒక చోట హైగా ఉంటుంది, ఒక చోట లోగా ఉంటుంది. కాబట్టి సముద్రంలో విండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే ఒకటే ప్లేన్, ఎక్కడ దానికి అబ్స్ట్రకిల్స్ లేవు. అందుకని సముద్రంలో మనకి అన్ని డిప్రెషన్స్ మనకి ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ సముద్రంలో చాలా డిప్రెషన్స్ వస్తాయి. అన్ని ల్యాండ్ వరకు రావు కాబట్టి మనకి తెలియదు, కానీ సముద్ర విండ్ని యాక్చువల్గా మనం ట్యాప్ చేయాలి. థర్డ్ది ఏంటంటే మనం ట్రాపికల్ జోన్లో ఉన్నాం, 365 days మనకి సోలార్ ఎనర్జీ వస్తుంది. దాని మీద ఎక్కువ రీసెర్చ్. ఇప్పుడు ప్రజెంట్ సోలార్ ఎనర్జీ ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తున్నా కానీ దానితో ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ టెక్నాలజీ ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వలేదు ఆ ప్యానల్స్ తయారు చేయడానికి కానీ వాటి గురించి. సో వాటిలో మనం ఎనర్జీని రీసెర్చ్లో మనం ఎక్కువ పెడితే ఆ సోలార్ ఎనర్జీని మనం ఓన్లీ ట్రాపికల్ జోన్ వాళ్ళే చేయగలరు. ఇప్పుడు మనం సబ్ ట్రాపికల్ కానీ పోలార్ రీజన్స్కి వెళ్తే వాళ్ళకి 6 నెలలు ఎండ ఉంటుంది, 6 నెలలు వాళ్ళకి ఉండదు. మనకి దగ్గరగా 10,000 కిలోమీటర్ల కోస్ట్ ఉంది. అంతా ఈజెడ్ ఐలాండ్స్ అన్నీ తీసుకుంటే మెయిన్ ల్యాండ్ 7,500 కిలోమీటర్లు అయినా కానీ
ఇంత కోస్ట్ పెట్టుకుని మనం మన సముద్రం నుంచి ఎనర్జీ తీసుకోవడం కోసం ఇంకా మనం వెనకబడి ఉన్నాం చెప్పాలంటే. రెండవది ఏంటంటే మనకి టెంపరేచర్ గ్రేడియంట్ని బట్టి కూడా ఎనర్జీని డెవలప్ చేయొచ్చు. అది ఎలాగంటే సర్ఫేస్ వాటర్స్ ఉన్నాయి కదా, అవి 30 degrees వరకు టెంపరేచర్ ఉంటుంది. కిందకి వెళ్తే కొద్ది టెంపరేచర్ తగ్గిపోతుంది. ఈ రెండిట్ల గ్రేడియంట్ని బట్టి మనం యాక్చువల్గా మనం ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. సో ఇటువంటి కొత్త ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీస్ని మనం ఎక్కువ దాని మీద ఫోకస్ చేసి దాని నుంచి మనం ఎక్కువ డెవలప్ చేస్తే అప్పుడు మనం ఈ కోల్ నుంచి డెవలప్ చేసే ఎనర్జీని కానీ హైడ్రో ఎనర్జీని కానీ మనం వెనకబెట్టి దీని నుంచి మనం ముందుకు తీసుకువెళ్తే అప్పుడు మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మనం కొంతవరకు తగ్గించవచ్చు. సార్, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నగరాలు మునిగిపోవడం ఇది ఇట్స్ కామన్ అనుకోండి. అది కూడా మన తప్పే, మానవ తప్పిదాల వల్ల ప్రకృతి చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి దాని పని అది చేసుకుపోతూ ఒక విపత్తు తీసుకొస్తుంది. బట్ రీసెంట్గా ఒక సర్వే కూడా చెప్తోంది కదా సార్, తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలు మునిగిపోబోతున్నాయి, తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. ఇదంతా ఒక పానిక్. ఎందుకంటే జనాలు ఖచ్చితంగా అవునా అయితే విశాఖ లాంటి ప్రాంతం మునిగిపోతుందా, మనం అందరం ఏమైపోతామని. సో దీనిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారు సార్? ఇది కోస్టల్లో మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అట్మాస్ఫియర్ టెంపరేచర్ పెరుగుతున్నంత కాలం వాటర్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, తీర ప్రాంతాల నుంచి మనకి సీ లెవెల్ రైజ్ అవుతుంది, అది ఇంకా పెరుగుతుంది కూడా ఫ్యూచర్లో. ఇవి విశాఖపట్నానికి అంత ప్రాబ్లం లేదు, కానీ లో లెవెల్ ఏరియాస్ యాక్చువల్గా ముందు ఎక్కువ మునిగిపోతాయి. ఇప్పుడు మీరు ప్రపంచం వైపు చూసుకుంటే చాలా ఐలాండ్స్ యాక్చువల్గా ఇప్పటికే సబ్మెర్జ్ అయిపోయాయి. మిగతా ఐలాండ్స్ కూడా ఇన్ వెరీ సీరియస్ స్టేజ్లో ఉన్నాయి. మన కోస్ట్లో కూడా చూసుకుంటే చెన్నై ఫర్ ఎగ్జాంపుల్ మంచి లో లెవెల్లో ఉంది అది. సో అటువంటి లో లెవెల్లో ఉన్న చెన్నై ఒకటి, కలకట్టా ఒకటి, అండ్ ముంబై టు సమ్ ఎక్స్టెంట్, ఇవి యాక్చువల్గా మోర్ డేంజరస్ జోన్లో ఉన్నాయి కంపేర్ టు ద విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నం ఎలివేటెడ్ జోన్లో ఉండడం వల్ల అలా అని చెప్పి మనకి ఇక్కడ కోతకు రాదని, ఇక్కడ సీ లెవెల్ పెరగటం లేదని, కానీ ఇది ఎక్కువ మన నగరంలోకి రాకుండా యాక్చువల్గా ఆఫ్ చేస్తుందంటే ఎలివేటెడ్ జోన్లో ఉండడం వల్ల. సో ఇది వన్ ఆఫ్ ద థ్రెట్ మనకి యాక్చువల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల సీ లెవెల్ పెరగడం అన్నది మాత్రం జరుగుతుంది. 1960 మనకి నుంచి మన దగ్గర డేటాస్ ఉన్నాయి. NIO కూడా మేము యాక్చువల్గా 12 లొకేషన్స్లో 6 ఈ సైడు 6 వెస్ట్ కోస్ట్లోను కంటిన్యూస్గా ఈ సీ లెవెల్ ఎలా పెరుగుతుందని మానిటర్ చేస్తాం. వీటిని బట్టి చూస్తే ఒకప్పుడు 1960s ఆర్ 70s ఉన్న దానికన్నా ఇప్పటికి 5 రెట్లు సీ లెవెల్ పెరగడం రేటు పెరిగింది. పెరగడం అనేది అప్పటి నుంచి జరుగుతుంది, రేట్ ఆఫ్ ఇంక్రీజ్ కూడా పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనకి 1 మీటర్ పెరిగింది అనుకోండి సీ లెవెల్, అది ఎంత ల్యాండ్ని తీసుకుంటుంది అన్నది 2 మీటర్లు పెరిగితే డబుల్ అవుతుంది, అది ట్రిపుల్ అవ్వచ్చు. ఎందుకంటే టోపోగ్రఫీ ఎలా ఉంది, ఇది ఎంత పెరుగుతుంది, ఎంత ల్యాండ్ యాక్చువల్గా సీలోకి వెళ్ళిపోతుంది అన్నది ఆధారపడి ఉంటుంది. ఇది ప్రపోర్షనల్ కాదు, 1 మీటర్ పెరిగితే ఎంత పోతుంది, 2 మీటర్లు పెరిగితే దీన్ని డబుల్ అవుతుంది, అలా ప్రపోర్షనల్ గా ఉండదు. ఇది మల్టిప్లై అయిపోతుంది, అన్కండిషనల్ గా వెళ్ళిపోతుంది, డిపెండింగ్ అంతా అక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీని బట్టి. ఈ థ్రెట్ మనం గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గించే వరకు ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇదేమీ భ్రమ కాదు. ఎందుకంటే విశాఖపట్నంలో నేను ఇక్కడే చదువుకున్నాను 30 ఏళ్ల క్రితం. ఇప్పటికి నేనే చూస్తున్నాను బీచ్ ఎంతవరకు మార్పు వచ్చింది. ఓకే, ఇదేం భ్రమ కాదు, జరుగుతుంది. మనము చూస్తున్నాం. ఇంతకు ముందు మనకి ఈ హీట్ వేవ్స్ అన్నది ఎప్పుడు మనం వినలేదు. నా చిన్నప్పుడు అయితే సో ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి కంటిన్యూస్ గానే హీట్ వేవ్స్ వస్తుంది, 50 degrees టెంపరేచర్ వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇంకా మనం భ్రమ అనుకుంటే అంతకు మించి ఇంకా మనం ఏం చేయలేం. అదే భ్రమ అనే భ్రమలో మనం బతుకుతున్నాం తప్ప ఇప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ ఏదో వెళ్ళిపోతుందండి, కానీ నెక్స్ట్ జనరేషన్స్ యాక్చువల్గా వాళ్ళు మచ్ మోర్ యాక్చువల్గా ఈ ప్రెషర్ను వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎలా చూపించారంటే అండి, మన మోడల్స్ ద్వారా కొన్ని రన్ చేసి ఎటువంటి చేంజెస్ వస్తాయని చూశారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి 1.2 degrees టెంపరేచర్ పెరిగింది. అంటే 1.2 degrees అంటే మీకు చాలా చిన్నదిగా అనిపించవచ్చు గ్లోబల్ మీన్. ఎందుకంటే మీరు పోల్స్కి వెళ్ళిపోతే మీరు నెగిటివ్ టెంపరేచర్లో ఉంటారు, మ్యాక్సిమం టెంపరేచర్ మనకి ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. దీని మొత్తం యావరేజ్ టెంపరేచర్ తీసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అవ్వక ముందు నుంచి ఇప్పటికి తీసుకుంటే
1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ మీన్ గ్లోబల్ టెంపరేచర్ పెరిగింది. ఇది కానీ 2 డిగ్రీస్కి వెళ్తే యాక్చువల్గా క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ జరుగుతాయి. క్యాటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ ఎలాంటివంటే సైక్లోన్స్ బాగా పెరిగిపోతాయి. ఇప్పటికే ఇంటెన్సిటీ చాలా పెరిగిపోతుంది. రెండు ఏంటంటే టెంపరేచర్కి వ్యాధులకి యాక్చువల్గా రిలేషన్షిప్ ఉంది. బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇలాంటివన్నీ హై టెంపరేచర్స్ దగ్గర వాళ్ళు ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో అగ్రికల్చర్ సీరియస్గా డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరుగుతాయి. దెన్ మీకు ఏమవుతుంది, ప్రెసిపిటేషన్ మార్పులు వచ్చేసి ఇప్పటికే మార్పులు చాలా కనిపిస్తున్నాయి. దెన్ ఇదే కంటిన్యూ అయితే వార్స్ యాక్చువల్గా వాటర్ కోసం వార్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వాటర్ కనిపించదు, ఎందుకంటే గ్రౌండ్ వాటర్కి ఇంకిపోతూ ఉంటుంది కిందకి. ఎందుకంటే మనకి వర్షాలు లేనప్పుడు గ్రౌండ్ వాటర్ ఇంకిపోతూ ఉంటుంది. గ్రౌండ్ వాటర్ ఒకసారి ఇంకిపోయిందంటే గ్రౌండ్ వాటర్ సముద్రపు నీరు యాక్చువల్గా గ్రౌండ్ వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ రిజర్వాయర్స్ని ఫిల్ చేసేస్తుంది. అది అంటే ఇక కంప్లీట్గా డెడ్ అయిపోయినట్టే. మళ్ళీ తర్వాత వర్షం పడినా కానీ ఆ ఉప్పు నీరు లోపల ఉండిపోతుంది అలాగా. సో దీనివల్ల వాటర్స్లో ప్రాబ్లమ్స్ రావడం కానీ, డిసీజెస్ పెరగడం కానీ, లేదంటే మనకి ఈ హెల్త్ వైజ్ చాలా ఇష్యూస్ రావడం కానీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2 డిగ్రీస్ మాత్రం at any కాస్ట్ పెంచొద్దని. లాస్ట్ 3 years డేటా తీసుకుంటే మనకి హీట్ వేవ్స్ వచ్చిన దాంట్లో we touched close to 1.5. అంటే ఇంకా 5 ఉంది అంతే. 0.5 ఉంది, 5 కాదు, 2 డిగ్రీస్కి. అందుకని అసలు 1.5 వద్ద టార్గెట్ యాక్చువల్గా అది మించి వెళ్ళకూడదు. ఎందుకంటే 2 అని మనం పెట్టామంటే ముందే క్రాస్ చేస్తాం. సో దీనికోసం ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC అని చెప్పిన ఒక ప్యానల్ ఉంది. దట్ యాక్చువల్లీ గివ్స్ అడ్వైజెస్ టు ద ఎంటైర్ వరల్డ్. వాళ్ళు మీరు ఎలా తగ్గించుకుంటూ రావాలని కొన్ని మ్యాప్స్ ఇచ్చారు. మీరు ఈ ఎమిషన్స్ ఎంత తగ్గించుకోండి, ఎంత పర్సంటేజ్లో తగ్గించుకుంటూ రండి అని కొన్ని మ్యాప్స్ ప్రతి కంట్రీకి ఇచ్చారు. వాళ్ళకున్న పాపులేషన్ బట్టి, వాళ్ళు కన్జ్యూమ్ చేసే ఎనర్జీని బట్టి. దాన్ని మనం ఫాలో అవుతూ వస్తే ఈ టెంపరేచర్ యాక్చువల్గా మనం 2 డిగ్రీస్కి వెళ్లకుండా నెట్ జీరో ఎమిషన్స్కి వెళ్ళే వరకు మనం దాన్ని కాపాడుకోవాలి. 1.5 డిగ్రీస్ అనేది ఇంకా మనం ఇంక్రీజ్ కాకుండా చేయాలి. కానీ మ్యాక్సిమం మాత్రం 2 డిగ్రీస్. 2 డిగ్రీస్ దగ్గరికి వెళ్ళామంటే మాత్రం చాలా క్యాటాస్ట్రోఫీ జరిగితే చాలా వరకు ఈ ల్యాండ్ అన్న చెప్పాను చూసారా, కోస్టల్ వాటర్ చాలా మటుకు సముద్రంలోకి వెళ్ళిపోతుంది పర్మనెంట్గా. సో ఈ దిశలో గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ చూస్తే మనకి హైడ్రోజన్ పాలసీ అని తీసుకొచ్చారు. సోలార్ ఎనర్జీ గురించి వాళ్ళు 500 గెగావాట్స్ వరకు జనరేట్ చేయాలని చూస్తున్నారు. సో వాళ్ళు కొన్ని పాలసీస్ తీసుకొచ్చి ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ మనం ఇంకా చాలా దూరంగా ఉన్నాం. చెప్పే పారామీటర్స్ బట్టి అయితే కనుచూపు మేరలో ప్రమాదం కనపడుతున్నా ఇప్పటికీ కూడా మనం ఏంటంటే అలర్ట్ కాకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్ వాటర్ కోసం వార్స్ జరగబోతున్నాయి అంటే అది ఎంత భయంకరంగా ఉంది. మినిమం కావాల్సింది వాటర్. మనకి ఫుడ్ ఎలా ఉన్నా కానీ ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తుంది, మనకి ఫుడ్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ జరుగుతున్నవి. ఇప్పుడు ఈల్డ్ తగ్గిపోతుంది. మనకి ఈల్డ్ తగ్గిపోతుంది, మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేస్తున్నాం. ఫెర్టిలైజర్స్ నుంచి మనకి నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది, అది అనదర్ ప్రాబ్లం మనకి. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. మనకి ఇవి తగ్గిపోతున్నాయి కదా, మనం ఇంకో కెమికల్ యాడ్ చేస్తాం, ఆ కెమికల్ వల్ల ఇంకో ప్రాబ్లం వస్తుంది. అందుకని టెంపరేచర్ తగ్గించడం అన్నది ఇది మిత్ కాదు, ఇది జరుగుతుంది. హీట్ అవుతుంది. ఈ హీట్ కానీ ఇంకా పెరిగితే ఆ ఎంటైర్ స్నోబాల్ అవ్వవలసింది వేల సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాల్లో రావడానికి ఆస్కారం ఉంది. సార్, నిరంతరంగా అధ్యయనాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికీ కొన్ని తీర ప్రాంతాల్లో మత్స్యకారుల వలకు అరుదైన చేప జాతి చిక్కింది అని అంటూ ఆ అరుదైన ఏదైతే ఉంటుందో దాన్ని చూడటానికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు సార్? అసలు జనరల్ గా సీ పైన ఉన్న జీవరాశులు మీకున్న సర్వే ప్రకారం ఏంటి అరుదైనవి? ఇక్కడ అరుదైనవి అంటే ఎలా అవుతుందంటే అండి, వాటికి కొంత టాలరెన్స్ టెంపరేచర్స్ ఉంటాయి ప్రతి ఆర్గానిజమ్స్కి. ఒక 1 డిగ్రీ 2 డిగ్రీ వరకు అవి కొద్దిగా టాలరేట్ చేయగలవు. ఆ తర్వాత అది ఏం చేస్తుంటే అది మైగ్రేట్ అవ్వడం మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ వామ్ అయిపోతుంది అనుకోండి, అది యాక్చువల్గా కొద్దిగా నార్త్కి వెళ్ళిపోవడం మొదలవుతుంది. ఈ మైగ్రేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడి నుంచో మైగ్రేట్ అయింది మన దగ్గరికి రావచ్చు, మనది ఇంకొక ప్లేస్కి వెళ్ళచ్చు మైగ్రేట్ అయ్యి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే కొత్తవి అంటే ఇది ఇక్కడ లేదు, ఎక్కడి నుంచో వచ్చింది ఇక్కడ. మేబీ ఈక్వేటర్ దగ్గర ఇంకా వామ్ అయిపోతున్నాం, నార్త్కి వచ్చి ఉండొచ్చు. అన్ఫార్చునేట్గా మనకి ఇండియన్ ఓషన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నార్త్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇండియా తర్వాత మనకి 2 ఇలా ఉన్నాయి కదండి, మనకి
బంగ్లాదేశ్ తర్వాత సముద్రం ముందుకు వెళ్ళడం లేదు. yes. అదే మీరు పసిఫిక్ అండ్ అట్లాంటిక్ చూసుకుంటే పోల్ టు పోల్ కనెక్టే ఉంటాయి. Hmm. ఇప్పుడు ఏమైనా ఆర్గనిజం మనకి నార్దర్న్ ఇండియన్ ఓషన్ వచ్చింది అనుకోండి, ఇట్లా ట్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకు మించి కూల్ ప్లేస్కి వెళ్ళలేదు, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ వామ్ ప్లేస్కి వెళ్ళి సౌత్కి వెళ్ళాలి తప్ప. Hmm. అటువంటిప్పుడు ఈ మైగ్రేట్ అయిన కొన్ని ఆర్గనైజేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి. ఈ మైగ్రేషన్ గురించి చదవడం గురించి అని మెయిన్లీ ఏం చేస్తున్నా అంటే కొన్ని పెద్దగా ఉన్నటువంటి చేపలను కానీ షార్క్స్ కానీ ఇలాంటి పెద్ద వాటికి వాడు ట్యాగ్ చేస్తారు, జియో ట్యాగ్స్. Hmm. చాలా చిన్న ఉంటాయి అవి, Okay, sir. పొజిషన్స్ ఇస్తూ ఉంటాయి. Hmm. వాటికి పట్టుకున్నప్పుడు వాటిది బాడీకి దాన్ని అటాచ్ చేసేస్తారు. Hmm. అవి ఎలా మూవ్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మేము ట్రై చేస్తుంటాం. Yes. వాటి ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎంతో ముందు కన్నా ఇప్పటికి ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ఇటువంటివి. వాటిని బేసికల్గా చూస్తుంటే డైవర్సిటీ అన్నది తగ్గిపోతుంది. డైవర్సిటీ అంటే మనం ఒక ప్లేస్లో రకరకాల జీవాలు ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటంటే అది అది అన్నిటికీ మంచి ప్లేస్ అని అర్థం. It's comfortable. కంఫర్టబుల్ ప్లేస్ అది. ఎక్కడ ఒకటో రెండో ఆర్గనిజమ్స్ ఉన్నాయనుకోండి, అవి ఏవో టఫ్ ఆర్గనిజమ్స్ కావచ్చు, Hmm. అంటే ఎట్ ఎనీ కాస్ట్ అవి బతకగలవు. Okay. అంటే అక్కడ డైవర్సిటీ తక్కువ ఉన్నట్టు. Hmm. డైవర్సిటీ తగ్గిపోతుందంటే కండిషన్స్ ఆర్ బికమింగ్ వల్నరబుల్ అని అర్థం మనకి. ఇప్పుడు ఆ డైవర్సిటీ ఇండెక్స్ చూసుకుంటే చాలా ప్లేసుల్లో తగ్గిపోతాయి. Okay, sir. తగ్గిపోవడానికి కారణం ఒక టెంపరేచర్ ఒకటే కాదు, మనకు పొల్యూషన్. Hmm. పొల్యూషన్ ఎలా వస్తుంది, అది కూడా మనం పెడితే మనం పూర్తిగా ట్రీట్మెంట్ చేయకుండా అన్ట్రీటెడ్ వాటర్ మనం రిలీజ్ చేస్తాం. Hmm. ప్రజలకు అర్థం కానిది ఏంటంటే మనం చేపలను ఎక్కడి నుంచి తీసుకున్నాం, మ్యాక్సిమం 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకే తీసుకుంటాం. మేము చేసిన కొన్ని అధ్యయనాల ద్వారా తెలిసింది ఏంటంటే మ్యాక్సిమం అప్ టు 20 కిలోమీటర్స్ వరకు మనం రిలీజ్ చేసిన పొల్యూషన్ వెళ్తుంది వాటర్లోకి. వెళ్ళి కొద్దీ తగ్గిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఫస్ట్ 5 కిలోమీటర్స్ Yes, sir. మనం రిలీజ్ చేసే చోట నుంచే మనం చేపలు పట్టుకుంటున్నాం. Pollution అదే చేపలు మనం కొని తింటున్నాం. తెచ్చుకుంటున్నాం. మనం బయటికి వెళ్ళి తీసుకోవట్లేదు, ఎందుకంటే బయట కూడా చేపలు ఉన్నాయి, Hmm. కానీ ఈ వెరైటీ కాదు. ఇప్పుడు ఏంటంటే నేను చాలామంది ఫిషరీ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళతో మాట్లాడుతున్న నాకు అర్థమైంది ఏంటంటే మనం కొన్ని రకాల చేపలకు అలవాటు పడిపోయి కొత్త చేపలు మనం యాక్చువల్గా తినడానికి Accept ఇష్టపడలేదు, చేయట్లేదు. కానీ కొన్ని కంట్రీస్ చేస్తున్నాయి. Hmm. జపాన్ కానీ, చైనా కానీ, స్పెయిన్ కానీ ఇలాంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అవి ఆఫ్ షోర్ చేపలు తింటాయి. Okay, sir. దీనివల్ల 2 ఉపయోగాలు. ఒకటి, మంచి క్లీన్గా ఉన్న వాటర్ నుంచి మనం చేపలు తినచ్చు. Hmm. రెండోది ఏంటంటే మనకి కోస్ట్ నుంచి 200 కిలోమీటర్ల వరకు దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. Okay, sir. అది మన ప్రాపర్టీ. అక్కడికి ఏ అదర్ బోట్లు ఏవి రావడానికి లేదు, మన గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా. అక్కడ ఉన్నటువంటి మన మత్స్య సంపదను మనం వాడుకోవట్లేదు, Hmm. ఉంది. దానివల్ల ఎందుకంటే మన జీడిపి పెంచుకోవచ్చు. ప్రధానమంత్రి గారు మన అనేది ఏంటంటే మనం సముద్రం నుంచి వచ్చే జీడిపిని డబల్ చేయాలని. Hmm. డబల్ చేయాలంటే మనం చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చేపలను. వాటిని మనం అన్నిటిని హార్వెస్ట్ చేసి మన హెల్త్ వైజ్గా ఇండియన్ కమ్యూనిటీ వాడుకోవచ్చు, దీన్ని మనం యాక్చువల్గా బయటికి Export పంపించవచ్చు. కూడా చేసుకోవచ్చు. దాని మీద కూడా యాక్చువల్గా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంది. యాక్చువల్గా వాటిని ఎలాగ మనం అడాప్ట్ చేయించాలి పబ్లిక్ చేత, అంటే ఇది అంత మంచిది కాదు, Awareness అది కావాలి. అవేర్నెస్ కావాలి. Hmm. నీ విన్నది అంటే నేను చేపలు తినకపోవచ్చు, కానీ నేను విన్నది ఏంటంటే టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, Hmm. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ సార్ మెంటాలిటీ. మీరు చెప్పారు వెరీ క్లియర్ గా. మనం ఏంటంటే జోన్ దగ్గర ఏదైనా ఫిషింగ్ జరిగినా అవి ఓన్లీ మెడికేటెడ్ కోసం వాడేవి, లేకపోతే ఎక్స్పోర్ట్ చేయటానికి మాత్రమే ఆ ఫిష్, అంటే మనం తినము తినము అని అని పెట్టేస్తాం. అనుకుంటాం కదా. Hmm. అది నిజం కాదు, అది మనం తినొచ్చు అది. సో దాని మీద కూడా యాక్చువల్గా కొంత అవేర్నెస్ పెంచాలి పబ్లిక్లో, పెంచి అది ఇప్పుడు మనం చూడండి, మనకు పండని కూరగాయలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనం ఇక్కడ మనం అమ్ముతున్నాం. Hmm. ఏ, Yes, sir. దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఫ్రూట్స్ లో చూడండి, డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్స్ వచ్చింది, మంది కాదు కదా అది, కానీ మనం విరివిగా ఎక్కడ పడితే మనం పండిస్తున్నాం దాన్ని, ఇట్స్ ఫర్ హెల్దీ. అంతే. సో అటువంటిది యాక్చువల్గా మనం ఆఫ్ షోర్ ఫిషింగ్ లో కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. సో ఆ విధంగా మనం ఒక విధంగా మనం ఇన్కమ్ పెంచుకోవచ్చు, ఎకానమీని పెంచవచ్చు, హెల్తీ ఫుడ్ కూడా తినచ్చు మనం, కంపేర్డ్గా మన ఈ కోస్ట్లో ఉన్న ఈ అన్హెల్దీ ఫుడ్ తినే కన్నా. సో ఈ విధంగా ఇప్పుడు అది ఏమవుతుందంటే ఇప్పుడు మనం వాడలేదు అనుకోండి, అవి ఎక్కడికో మైగ్రేట్ అవుతాయి, బికాస్ దే ఆర్ నాట్ స్టేబుల్. ఇంకొకళ్ళు ఎవరొకరు పట్టుకెళ్తారు వాటిని. ఐ థింక్ దాన్ని మాత్రం మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి.
ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాల్సింది కూడా ఫిషర్మ్యాన్స్ నే కదా సార్. ఫస్ట్ ఫిషర్మ్యాన్ ఎడ్యుకేట్ చేయాలి, పబ్లిక్ ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఫిషర్మ్యాన్ పట్టుకుని వస్తాడు, వాళ్ళు మార్కెట్ లోకి తీసుకొస్తే కొంత పబ్లిక్ అంటే ఉంటుంది, ఈ రకమైన జాతులు కూడా ఉన్నాయి, ఇవి మనం తినొచ్చునా, లేదా ఒక డిస్కషన్ నడుస్తుందేమో అని. అంటే ఇది ఎలాగంటే అండి, ఇప్పుడు ఆఫ్ షోర్ ఫిషింగ్ అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్, మన కంట్రీ బోట్స్ లో వెళ్ళలేము. దానికంటూ ఒక స్పెషల్ బోట్స్ ఉంటాయి, వాటిలో కొంతమంది యాక్చువల్ గా చేస్తూ ఉంటారు. మనం మార్కెటింగ్ పెంచగలిగితే ఆబ్వియస్ గా మార్కెట్ ఉన్న చోట పబ్లిక్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఫస్ట్ మనం మార్కెటింగ్ అటువంటి ఫిష్ ని మనం తీసుకొచ్చి దీన్ని ఎలా మనం అవేర్నెస్ పెంచాలని చేస్తే ఒకసారి మార్కెట్ బిల్డప్ అయితే ఆబ్వియస్ గా ఫిషర్మ్యాన్ రెడీ టు గో దేర్. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టు మ్యాన్ మేడ్ పొల్యూషన్ ఎంత వరకు వెళ్తుందో అక్కడ వలకి చిక్కిన చేపల్ని మళ్ళీ మనం కొని పొట్టలో వేసుకుంటున్నాం. సో మనం చేసింది మనకి తెలియకుండా మనం తింటున్నాం. ఆ విషయం యాక్చువల్ చాలా మందికి తెలియట్లేదు. అది ఎనదర్ ప్రాబ్లం. సో మనం తగ్గించుకోవాలి, లేదంటే మనం పొల్యూషన్ని సముద్రంలోకి రిలీజ్ చేయడమైనా తగ్గించుకోవాలి, లేదంటే మనం దూరంగా వెళ్ళి ఆ ఫుడ్నైనా తీసుకోవాలి. రెండు మనం చేస్తామని నాకు హెల్తీ కావాలంటే మాత్రం జరిగే పని కాదు. ఇట్స్ వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. సార్, సముద్రంలో బంగారపు గనులు ఉన్నాయి అనేది కూడా కొంత ఏదో టాక్ వినపడుతుంది. ఇజ్ ఇట్ ఫ్యాక్ట్ సార్? సముద్రంలో యాక్చువల్గా ఏంటంటే మనకి మన పీరియాడిక్ టేబుల్ అని చూస్తుంటాం చూసారు, హైడ్రోజన్ దగ్గర నుంచి అన్ని ఎలిమెంట్స్ మనం కనుక్కున్న ఎలిమెంట్స్లో నేల మీద లేకపోయినా కానీ ఆ ఎలిమెంట్స్ సముద్రంలో ఉన్నాయి. పీరియాడిక్ టేబుల్లో కనిపించిన ప్రతి ఐటమ్ మనకు సముద్రంలో కనిపిస్తుంది, కానీ వాటి కాన్సన్ట్రేషన్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో వాటిలన్నిటిని మనం బయటికి తీయాలంటే ఇప్పుడు మనకి చెప్పాలంటే మనకి ఐరన్ ఉంది, మ్యాంగనీస్ ఉంది, కాపర్ ఉంది, క్యాడ్మియం ఉంది, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు కొన్నిటిని. మెయిన్గా మన విమానాలు కానీ అలాంటివి తయారు చేయడం కంటే స్ట్రెంత్ ఎక్కువ, లైట్గా ఉండేవి. వీటిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో కొన్ని వస్తాయన్నమాట. ఇవన్నీ సముద్రంలో ఉన్నాయి, కానీ వాటిని మనం ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేయగలము ఆ టెక్నాలజీ అంతవరకు డెవలప్ చేయలేదు. సో ఇప్పుడు వరకు మెజర్ చేయడం వరకే మనం యాక్చువల్గా చూస్తున్నాం. కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇప్పుడు ఐరన్ అండ్ మ్యాంగనీస్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనకి. అవి ప్రెసిపిటేట్ అయిపోయి ముద్దల కింద ఉన్నాయి కింద. దీన్ని ఫస్ట్ 1980s NIO కనుక్కుంది వాటిని సెంట్రల్ ఇండియన్ ఓషన్లో. ఆ తర్వాత చాలా చోట్ల కూడా కనిపించింది వాటికి. సెంట్రల్ ఇండియన్ ఓషన్ అంటే ఇంటర్నేషనల్ వాటర్స్ అవి. సో దేర్ ఇస్ సీబెడ్ అథారిటీ అని చెప్పిన ఒక అథారిటీ ఉంది, వాళ్ళు కంట్రోల్ చేస్తారు దాన్ని ఎవరు మైన్ చేయొచ్చని. దీన్ని NIO కనుక్కుంది కాబట్టి, అంటే ఇండియాకు అనుకుంది కాబట్టి మనకి కొంత ఎక్కువ ఏరియాని వాళ్ళు ఇచ్చారు, మీరు మైన్ చేసుకోవచ్చారు. ఇలా వాళ్ళు మైన్ చేసుకోవచ్చు అన్నారు కదా, మనం పట్టుకుని వెళ్ళి దాన్ని తీసుకొచ్చేయడం కాదు, అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని మనం బయట తీసుకురావాలి. సో దానికోసమని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీప్ ఓషన్ మిషన్ అని చెప్పిన ఒక మిషన్ని స్టార్ట్ చేసింది. 6,000 కోట్లు దానికి కేటాయించింది. 6,000 కోట్లు. దాంట్లో ఎలాగంటే ఒకటి అక్కడ ఎన్విరాన్మెంట్ ఏముంది, మనం కొన్ని స్టడీస్ చేసి వాటిని కానీ ఏమైనా రిమూవ్ చేస్తే ఎటువంటి చేంజెస్ రావచ్చు, వాటిని మినిమైజ్ చేసేలాగా మనం ఏం చేయాలి. రెండోది అవి ఎక్కడున్నాయి, మనకి 5 to 6 కిలోమీటర్ల కింద ఉన్నాయి సముద్రం సర్ఫేస్ నుంచి. అక్కడి నుంచి పైకి తీసుకురావాలంటే ఎటువంటి టెక్నాలజీ డెవలప్ చేయాలి. అండర్ ద సీ. ఓకే, అక్కడి నుంచి మనకి వీటిని బయటకు తీసుకురావాలంటే మనకు కొత్త టెక్నాలజీ కావాలి. దానికోసం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇస్రో తోటి కొలాబరేట్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఒక క్యాప్సూల్ తయారు చేస్తాం. మనం ఎలాగైతే మనకి రాకెట్ సెటిలైట్ దగ్గర మనకి స్పేస్లోకి తీసుకెళ్తుందో అటువంటి క్యాప్సూలే సముద్రం కిందకి తీసుకెళ్ళాలి. అందులో ఒక 3 వెళ్ళేలాగా ఇప్పుడు అది నెక్స్ట్ 2 yearsలో కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు చంద్రయాన్ అలాగే దీన్ని సముద్రయాన్ అంటుంది. సముద్రయాన్ అందులో లోపలికి వెళ్ళి వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయగలిగేలాగా దీన్ని బట్టి మనం ఎటువంటిది నిజంగా కండిషన్స్ ఎంతవరకు మనం ఫోటోగ్రాఫ్ ద్వారా చూస్తున్నాం అంతే, కెమెరాస్ లోపలికి పంపించి. సో దాని ద్వారా వెళ్ళి ఈ కొత్త టెక్నాలజీ ద్వారా వాటిని ఎలా మనం బయటికి తీసుకురాగలం, అది మొత్తం మనకి అలాట్ చేసిందంతా తీసుకొస్తే నెక్స్ట్ 100 ఏళ్ల వరకు మనకి ఐరన్ మ్యాంగనీస్ సమస్య ఉండదు. మనకి అంత రిజర్వాయర్స్ ఉన్నాయి. అవే కాకుండా ఇంకే ఉన్నాయి, ఎందుకంటే సముద్రం అంత కిందకున్న 6 కిలోమీటర్లు ఉన్న సో మచ్ ప్రెషర్ ఉంటుంది మీకు. అంటే 600
అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది 600 టైమ్స్. మనం 1 అట్మాస్ఫియర్ లో ఉన్నాం మనం, 600 రెట్లు. రెట్లు. అంత ప్రెషర్ లో కూడా కొన్ని ఆర్గనిజమ్స్ జీవించగలవు. అవన్నీ చాలా యూనిక్ గా ఉంటాయి. వాటి యొక్క లైఫ్ స్టైల్ కానీ, లోపల చేసుకునే బయోకెమిస్ట్రీ మీరు కానీ చెప్తుంటే ఏదో సినిమాటిక్ గా సినిమాటిక్ అదొక అనిపిస్తుంది. ప్రపంచం అదో ప్రపంచం అది. ఇప్పుడు ఆ ఆర్గనిజం, ఇప్పుడు యాక్చువల్గా సముద్రంలో ఉన్న ఆర్గనిజమ్స్ నుంచి మనకి ఫార్మస్యూటికల్ గా ఇంపార్టెంట్ చాలా కెమికల్స్ దొరుకుతాయి. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒరిస్సా కోస్ట్ ఉంది, అక్కడ సీ హార్స్ అని చెప్పిన అది ఓన్లీ ఒరిస్సా కోస్ట్ లోనే బతుకుతుంది. దాన్ని యాక్చువల్గా ఎండేంజరస్ యానిమల్ కింద దాన్ని రికగ్నైజ్ చేశారు. అంటే దాన్ని మనం ఎవరు మనకి ఇక్కడ మ్యూజియం లో కూడా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని యాక్చువల్గా మనం ఎవరు దాన్ని ఫిషింగ్ చేయకూడదు, దాన్ని నీటి గుర్రం అంటారు దాన్ని. దాని బ్లడ్ క్యాన్సర్కి ఉపయోగపడుతుంది. దాన్ని యాక్చువల్గా ఎన్నయో కనుక్కుంటాను దాని బ్లడ్ని. దాన్ని గ్రో చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే చిన్న చిన్న డింగీలు వేసుకుని వెళ్ళి దాన్ని వాటర్లోనే పట్టుకుని కొద్దిగా బ్లడ్ తీస్తారు, మళ్ళీ దాన్ని వాటర్లోనే వదిలేస్తారు. ఈ బ్లడ్ని సింథటిక్గా ఎలా డెవలప్ చేయాలి ల్యాబ్లోనే ట్రై చేస్తున్నారు. ఇలాగా ఇప్పుడు మనకు చూడండి, మనకి ఏమైనా వ్యాధి వచ్చిందనుకో మనం ఏదో మందు వేసుకుంటాం, కానీ ఈ ఆర్గానిజం వాడంతటి వాడు తయారు చేసుకుంది. ఎందుకంటే బ్యాక్టీరియా, వైరస్ అన్నది అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని మీడియంస్లోనూ ఉంది. అవి కొన్ని కెమికల్ తయారు చేసుకుని యాంటీబయాటిక్స్ని దాన్ని అది కాపాడుకుంటుంది. ఆ యాంటీబయాటిక్ని మనం అది తయారు చేసిన దాన్ని రిప్లిగా మనం తయారు చేయడానికి ట్రై చేస్తుంటాం. దీన్ని మెరైన్ న్యాచురల్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ అంటారు. అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ నుంచి మెరైన్ ఆర్గానిజమ్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి. ఇప్పుడు ఈ డీప్ ఓషన్ మిషన్లో ఇదంతా మనం సర్ఫేస్ వాటర్తో చేస్తున్నాం. డీప్ ఓషన్ మిషన్లో మనం కిందకి వెళ్ళినప్పుడు ఆ ఆర్గానిజం కలెక్ట్ చేస్తే మనకి ఏమైనా కొత్త మెటబాలైట్స్ కనుక్కోవచ్చు మనం. దానివల్ల మనకు ప్రజలకి మనకు ఉపయోగించే వాటికి తయారు చేయొచ్చు. అంటే ఇది కొన్ని మీరు అన్నట్టుగా ఈ గనులు లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడడం, కొంత ఉన్న వాటిని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రెండోది ఏంటంటే ఆర్గానిక్ కొత్త మాలిక్యూల్స్ ఏమైనా కనుక్కోవచ్చా, దాని నుంచి మనం మెడిసిన్స్ ఏమైనా కొత్తగా తయారు చేయొచ్చా అన్న దాని గురించి. సముద్రయాన్ అనేది స్టార్ట్ అయితే గనుక ఒక న్యూ ఎక్స్పీరియన్స్. దాంట్లో మనకి కావాల్సినవి ఏమున్నాయి ఎన్నో వెతుక్కోవచ్చు. మీరు అన్నట్టు మనకి తెలుస్తుంది యాక్చువల్గా మనం 1% మనకి ఇంకా తెలుసు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సముద్రం అన్నది మనకి ఎంత, మన 75% మనకి వాటరే ఉంది. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ. సో చాలా మందికి స్పేస్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాక చాలా మందికి సముద్రం గురించి ఎక్కువ తెలియదు. ఏముంది కింద అన్నది మనకి రీచబుల్ అయినా కానీ మనం చూడలేదు. ఎందుకంటే ప్రెషర్ సో హై. స్పేస్లోకి వెళ్ళడం నేను ఈజీ అని అంటలేదు, కానీ అక్కడ ఎందుకంటే అక్కడ నెగిటివ్ ప్రెషర్లో పనిచేస్తాయి, ఇక్కడ పాజిటివ్ ప్రెషర్లో పనిచేయాలి. పాజిటివ్ ప్రెషర్ అంటే మనకు క్రష్ అయిపోతాం అంతే, అలా అక్కడ ఎక్స్ప్లోడ్ అయిపోతారు పైన. సో ఈక్వల్లీ ఇక్కడ మనకి డేంజర్ ఉంది ఇందులోకి వెళ్ళడానికి కూడా. ఇప్పుడు మనకు ఇంజనీరింగ్ సో మచ్ డెవలప్ అవుతుంది. సో దాని ద్వారా మన హై ప్రెషర్లో కూడా వెళ్ళి మనం ఆ వర్క్ చేస్తే కొత్త మనకి కనిపించవచ్చు. ఖచ్చితంగా సార్, చాలా ఇన్ఫర్మేషన్ మీరు చెప్పినట్టు 1% కూడా తెలియదు ఇప్పటి వరకు. ఎందుకంటే కనిపిస్తోంది, అక్కడ వెళ్ళి అలల దగ్గర ఆడుకొని వచ్చేయచ్చు, లేకపోతే ఇంకాస్త బోటింగ్ చేయొచ్చు, ఇంకాస్త షిప్లు అవి చూడొచ్చు. ఇంతవరకు జనరల్ పబ్లిక్కి ఈవెన్ నాకు కూడా అంతవరకు ఉన్న నాలెడ్జ్. బట్ చంద్రయాన్ లాగా సముద్రయాన్ ఇది ఒక ప్రాజెక్ట్ టేకప్ అయ్యిందని, దానికోసం వర్కౌట్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చాలా రేర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే సార్.